ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సభ్యుల మధ్య క్రీడా పోటీలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయాల్లో మాటలతో ఒకరినొకరు ఎదుర్కొనే నేతలు ఇప్పుడు మైదానంలో క్రికెట్ ఆడుతూ చెమటోడుస్తున్నారు. ఈ క్రీడా కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అందరూ గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఉత్సాహంలో కొందరు గాయపడ్డారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు. బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆయన బ్యాటింగ్ చేశారు. చాలా ఆటగాళ్ల మాదిరిగానే ఆయన కూడా ఆడారు. ఒక సమయంలో రన్స్ తీసే క్రమంలో రన్అట్ కాకుండా ఉండాలని ఆయన వేగంగా డైవ్ చేశారు. ఇక డైవ్ చేసే క్రమంలో క్రీజ్ వైపు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించారు. కానీ అదుపు తప్పి నేలపై పడిపోయారు. పడే సమయంలో ఆయన ఎడమ భుజానికి బలమైన దెబ్బ తగిలింది. చేయి మణికట్టు నేలకు తగిలి బెణికింది. బొటనవేలికి కూడా గాయమైంది. వెంటనే అక్కడున్న వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స చేసింది. అయినా కూడా నొప్పి తగ్గలేదు. దీంతో మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని గురువారం ఆయన హైదరాబాద్కు వెళ్లారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో జరిగింది. రాజకీయ నేతలు క్రీడల్లో పాల్గొనడం చాలా మంచి విషయం. ఈ ఘటన తర్వాత క్రీడల్లో జాగ్రత్తలు మరింత పెంచాలని చాలామంది అంటున్నారు.